పార్టీ ఏదైనా సరే మంత్రి పదవి ఖాయం చేసుకుంటారు. టీడీపీలో ఎదిగి గులాబీ గూటికి చేరుకొని అక్కడ మంత్రిగా ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అగ్రికల్చర్ మినిస్టర్గా ఒక ఏడాది పూర్తి చేసుకున్న తుమ్మల నాగేశ్వరరావు పనితీరు ఎలా ఉంది? అధికారులపై ఆయన పట్టు సాధించారా? జిల్లా రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పోషిస్తున్న పాత్ర ఏంటి? ప్రజలు ఆశించినట్టుగానే పనిచేస్తున్నారా? రేవంత్ సర్కార్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాక్షి స్పెషల్ స్టోరీ. ఆయనది 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఏ పార్టీలో ఉన్నా ఆయన రూటే సెపరేటు అంటారు. ఏ పార్టీలో చేరినా అక్కడ చిత్తశుద్ధితో పనిచేస్తారని ఆయన గురించి బాగా తెలిసిన రాజకీయ విశ్లేషకులు అంటారు. ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలో చేరిన ఆయన దశాబ్దాల పాటు ఆ పార్టీలో కొనసాగారు. మంత్రిగా వివిధ శాఖల్ని నిర్వహించారు. తెలంగాణలో టీడీపీ క్షీణించిన తరువాత గులాబీ పార్టీలో చేరారు. కేసీఆర్ మంత్రివర్గంలో కీలక శాఖల మంత్రిగా పనిచేశారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగడానికి 2 నెలల ముందు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాన్నించి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ పై భారీ మెజారిటీతో గెలిచారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొదటి ఏడాది కాలంలో రేవంత్ సర్కార్ చేసిన కీలక నిర్ణయాలలో రైతు రుణమాఫీ ఒకటి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రైతులకు ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 30 రోజుల్లోనే రుణమాఫీ చేయాలని టార్గెట్ పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న స్థాయిలో చేయలేకపోయింది. 22 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి జరిగేలా 21,000 కోట్ల రూపాయల మేరకు మొదటి ఏడాది రుణమాఫీ చేశారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇంకా చాలా మందికి రుణమాఫీ జరగాల్సి ఉంది. ఆ సంఖ్య ఎంతనేది తెలియాల్సి ఉంది. పంటలకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం గత కేసీఆర్ ప్రభుత్వంలో దుర్వినియోగం అయిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గతంలో రైతు భరోసా పేరుతో ఇష్టానుసారంగా నిధులను వినియోగించారని మంత్రి తుమ్మల విమర్శించారు. నిజమైన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయం తీసుకుని విధి విధానాలు లెక్కలు తీయాలని సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ రిపోర్టు రాగానే వీలైనంత త్వరలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 15,000 వంతున జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు. దేశంలోనే వరి సాగు విస్తీర్ణంలో ఈ ఏడాది తెలంగాణ నంబర్ 1 స్థానంలో నిలిచింది. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమల్లోకి తెచ్చిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని రేవంత్ సర్కార్ కూడా అంతరాయం లేకుండా కొనసాగిస్తోంది. మంత్రిత్వ శాఖలను నిర్వహించడంలో సీనియారిటీ ఉండడంతో తుమ్మల నిరంతరం తన శాఖకు సంబంధించిన అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ వారితో సన్నిహితంగా ఉంటూ పనులు చేయిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పాఠశాల విద్యార్థి టైంకు వచ్చినట్లుగా ఉదయం 11 గంటలలోపే సెక్రటేరియట్లోని తన ఛాంబర్లోకి వచ్చి తన శాఖలకు సంబంధించినటువంటి సమీక్షలు చేస్తున్నారు. మొదటి ఏడాది కాలంలో లీవులు పెట్టకుండా వరుస సమీక్షలు చేసిన వారిలో మొట్టమొదటి స్థానంలో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. అధికారులను తన గ్రిప్లో పెట్టుకోవడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు అన్నటువంటి చర్చ సెక్రటేరియట్ లో ఉంది. ఇక ఏదైనా పని విషయంలో అయితే అవుతుందని, లేదంటే లేదు అన్నటువంటి ముక్కుసూటి సమాధానాలు చెప్తారనే ప్రశంసను ఆయన సంపాదించుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 కీలక నేతలు రేవంత్ మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలుపుకొని మొత్తం 3 మంత్రులు కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. రాజకీయంగా ఎవరి వ్యూహాలు వారివే అయినప్పటికీ 3 ఈ ఏడాది ఒకరిపై మరొకరు ఎలాంటి విమర్శలు చేసుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే సఖ్యంగానే ఉన్నట్టు కనిపిస్తున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. రాజకీయాల్లో సీనియర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు తన పనేదో తాను చేసుకుపోతున్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. రాజకీయంగా కూడా ప్రత్యర్థి పార్టీల మీద ఫైర్ అయిన సందర్భాలు తక్కువే.
రుణమాఫీ, రైతు భరోసా పథకాల అమలు విషయంలో ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వస్తున్నప్పటికీ ఆయన సంయమనంతోనే వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ 2 పథకాల విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.